కారణంగా విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయం మూసివేశారు. ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు కూడా మూసివేశారు. ఉదయం 11 గంటలకు కవాట బంధనం చేశారు ఆలయ అర్చకులు. సూర్యగ్రహణంపై ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్తో మా విజయవాడ ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. అమ్మలకన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం ఈరోజు కేతుగ్రస్త సూర్యగ్రహణం నేపథ్యంలో ఆ ఆలయ తలుపులు అయితే మూసివేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అంటే అమ్మవారి ఆలయం సంబంధించి ఈ సూర్యగ్రహణ నేపథ్యంలో పూర్తి వివరాలు వివరించడానికి మన శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ రోజు సూర్యగ్రహణం నేపథ్యంలో అసలు ఎందుకని సూర్యగ్రహణం నేపథ్యంలో ఆలయ తలుపులు మూసివేస్తారు, దాని విషయం ఏంటి? మనకి ఈ యొక్క సూర్యగ్రహణ సమయంలో ఈ వచ్చే కిరణాలు అవన్నీ కూడా మంచివి కాదు కాబట్టి ఈ దేవాలయాలే కాదు మన తినే ఆహారం కూడా సుమారుగా 12 గంటల ముందు చేయమంటారు. లేని పక్షంలో మినిమం 6 గంటల ముందైనా సరే ఈ కార్యక్రమాలన్నీ కూడా ముగించమని చెప్పి మనకి చెప్తుంటారు. అట్లాంటి సమయంలోనే మనకి పురాతనంగా మనకు వచ్చే ఆచార ప్రకారంగా ఇక్కడ మనం ఈ యొక్క దేవాలయంలో ఈ సూర్యగ్రహణానికి ముందుగానే దేవాలయాన్ని మూసివేసి ఆ తర్వాత గ్రహణానంతరం మనం తెరిచి తర్వాత అమ్మవారికి స్థపనాభిషేకం, అలంకారం, అదేవిధంగా ఈ యొక్క మహానివేదన కార్యక్రమం ముగించుకున్న తర్వాత రేపు మధ్యాహ్నం 12 గంటలకి యథావిధిగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. భక్తులందరూ కూడా గమనించి దేవాలయం రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ సూర్యగ్రహణం అనే నేపథ్యంలోనే ఈ యొక్క ఆలయమే కాదు రాష్ట్రంలో అన్ని ఆలయాలు మూసివేస్తూ ఉంటారు. ఇది అసలు మామూలుగా శాస్త్రంలో అసలు సూర్యగ్రహణం నేపథ్యంలో అసలు ఏంటండి, దానికి సంబంధించిన చరిత్ర ఏంటి అసలు? ఆ వచ్చే గ్రహణ యొక్క ఈ రెండు యొక్క కేతువు సూర్యుడి యొక్క ఈ గ్రహాల యొక్క మధ్యలో ఉండే ఈ యొక్క కిరణాలు మంచివి కాదు కాబట్టి ఆ సమయంలో తినే ఆహారం మనకి అరుగుదల కాదు కాబట్టి ఆ సమయం మంచిది కాదు కాబట్టి వచ్చే కిరణాలు పైనుంచి వచ్చే కిరణాలు మంచివి కాదు కాబట్టి ఆ సమయంలో తింటే అరగదు కాబట్టి మనం ముందుగానే సుమారుగా దానికి ఒక 6 గంటల ముందైనా సరే ముగించుకోమని చెప్తుంటారు. ఎందుకంటే ఆ వచ్చే కిరణాల వల్ల మనకి అరుగుదల ఉండదు, ఆ విష పదార్థాలు కూడా విషమయం అవుతుంటాయి కాబట్టి కొద్దిగా అట్లాంటివి ఉండకూడదు, అందరూ ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్తుంటారు. మరి తిరిగి ఆలయం ఎప్పుడు తెరుస్తారండి? మళ్ళీ ఇది ఉదయం రేపు సూర్యోదయం తర్వాత అమ్మవారి ఆలయం తెరిచి అమ్మవారికి ఈ యొక్క అభిషేకం తర్వాత అలంకారం మహానివేదన కార్యక్రమాన్ని కూడా ముగించుకుని మధ్యాహ్నం 12 గంటలకు మనం యథావిధిగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది చూశారు కదా, సూర్యగ్రహణం నేపథ్యంలో సూర్యకిరణాలు పట్టడం వల్ల దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి విషం సంబంధించిన కిరణాల్లో విషయాలకు సంబంధించిన పదార్థాలు వస్తాయి కాబట్టి ఆలయాలన్నీ కూడా మూసివేయడం జరుగుతుంది. కాబట్టి దాని మీద అందుకనే సూర్యగ్రహణం విషయంలో ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఆలయాలు తలుపులు మూసివేస్తారు. ఈ కిరణాలు అయితే గుడి మీద కానీ అదేవిధంగా ఆలయంలో ఉండే దేవుడి మీద కానీ పడకూడదనే నేపథ్యంలోనే ఈ సూర్యగ్రహణం సమయంలో తలుపులు మూసివేస్తారని అయితే విషయాలు అయితే చెప్పడం జరిగింది. కేతుగ్రస్త సూర్యగ్రహణం యొక్క విశేషాలను వివరించారు శ్రీనివాస్ గారు. కెమెరామెన్ శ్రీనివాస్తో వెంకట్, ప్రైమ్9 న్యూస్, విజయవాడ, ఇంద్రకీలాద్రి నుంచి.